ఐవీఎఫ్లో ఫస్ట్ ప్రయత్నంలోనే సక్సెస్ ఛాన్సెస్ని ఇంప్రూవ్ చేయడానికి మనం ఏం చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. హలో, నేను డాక్టర్ లావణ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఆన్ అన్ యావరేజ్ ఐవీఎఫ్ పర్ సైకిల్ సక్సెస్ ఛాన్స్ 30 to 60% మధ్యలో ఉంటుంది. ఈ సక్సెస్ రేట్స్ అనేది చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి. విమెన్ ఏజ్, ఎగ్ రిజర్వ్, స్పర్మ్ కౌంట్, వీటిని మనం చేంజ్ చేయలేం. కానీ ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ, ఎంబ్రియో క్వాలిటీ, ట్రాన్స్ఫర్ రిజల్ట్స్ని ఇంప్రూవ్ చేయడానికి మనకు కూడా ఎన్నో ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ముందుగా ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వక ముందు నుంచే లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకోవడం మొదలు పెట్టాలి. దీని ప్రభావం ఎగ్ క్వాలిటీ పైన ఉంటుంది. హెల్దీ డైట్ తీసుకోవడము, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము, బరువుని ఐడియల్ రేంజ్కి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అలాగే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అడ్వైస్ చేసే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఈ మెడిసిన్స్ అన్నీ కూడా రెగ్యులర్గా తీసుకోవాలి. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ హ్యాబిట్స్ కపుల్ పూర్తిగా అవాయిడ్ చేయాలి. తర్వాత మెడికల్ హెల్త్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్ కానీ, థైరాయిడ్, హై బ్లడ్ ప్రెషర్, ఎస్ఎల్ఈ, హార్ట్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇటువంటివి ఏ మెడికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిని పూర్తిగా కంట్రోల్ చేసుకున్న తర్వాతే ఐవీఎఫ్ సైకిల్ స్టార్ట్ చేసుకోవడం మంచిది. యూట్రస్ లైనింగ్లో కనుక ఫైబ్రాయిడ్స్, పాలిప్స్ ఇటువంటివి ఉంటే మాత్రం తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టైంలో కూడా ట్రీట్ చేసుకోవచ్చు. మెన్ కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ ఇంకా మెడిసిన్ సహాయంతో స్పర్మ్ క్వాలిటీని వీలైనంత వరకు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. తర్వాత మంచి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ క్లినిక్ని, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవడం సక్సెస్ ఛాన్సెస్ పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎక్స్పీరియన్స్డ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అయితే మీకు తగిన ఐవీఎఫ్ ప్రోటోకాల్ని అడ్వైస్ చేయగలుగుతారు, అలాగే వాటిని ఎఫెక్టివ్గా ఫాలో చేయగలుగుతారు. అలాగే మంచి రిజల్ట్ ఇచ్చే ఎంబ్రియాలజీ ల్యాబ్ కూడా ఐవీఎఫ్కి చాలా కీలకమైన పార్ట్. అవసరాన్ని బట్టి ఎంబ్రియో బయాప్సీ, ఎంబ్రియో పూలింగ్ సైకిల్స్, ఇక్సీ, ఇమ్సీ, టీసా ఇటువంటి అడిషనల్ యాడ్ ఆన్ ప్రొసీజర్స్ యూజ్ చేసి సక్సెస్ ఛాన్సెస్ని మనం చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సైకిల్ మొదలైన దగ్గర నుంచి హార్మోనల్ ఇంజెక్షన్స్, మెడిసిన్స్ అన్నీ కరెక్ట్గా తీసుకుంటూ ప్రోటోకాల్ని కరెక్ట్గా ఫాలో చేస్తూ ఉండడం మంచిది. స్ట్రెస్ తగ్గించి మెంటల్గా రిలాక్స్డ్గా ఉండాలి. హస్బెండ్ లేదా ఫ్యామిలీ మెంబర్ లేదా సైకాలజిస్ట్ సపోర్ట్ తీసుకొని స్ట్రెస్ తగ్గించుకోవచ్చు. పాజిటివ్ యాటిట్యూడ్, కాన్ఫిడెన్స్ చాలా హెల్ప్ చేస్తాయి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.